ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేస్తున్నా చూడండి. ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ అయితే వేడైంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో తగినన్ని ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ కారం తినే వాళ్ళైతే తక్కువ. మేమైతే ఎక్కువ తింటాం, అందుకే ఎక్కువ వేసాం. జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజు 2 టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు, గోంగూర శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. చేసుకునే వాళ్ళకైతే వాటర్ అవసరం లేదు. నాకు హాస్టల్ కాబట్టి కొన్ని అయితే వాటర్ పోసుకుంటున్నా. కడిగిన దాంట్లో నీళ్ళు అయితే సరిపోతాయి ఇంట్లో వాళ్ళకి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఉడికిందో లేదో చూద్దాం. ఇదిగో మంచిగా ఉడికింది. ఈ విధంగా అయితే చాలు. ఇంకా ఆపేసుకుందాం. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీకి అయితే పట్టుకుందాం. తగినంత ఉప్పు. ఈ విధంగా అయితే పట్టుకొని